హాయ్ ఎవ్రీవన్. మనలో చాలామందికి కాశ్మీర్కి అయితే వెళ్ళాలని ఉంటుంది, కానీ అది చాలా దూరం కదా, మరి ఎక్స్పెన్సివ్ కూడా. సో మేము ఈ ఎండాకాలంలో ఇప్పుడైతే ప్రజెంట్ ఎండలు బాగా ముదిరిపోయాయి కదా, సో మేమున్న ప్లేస్లో మాకు దగ్గరలో కాశ్మీర్ ఉత్సవ్ మేళా 2025 అయితే ఎగ్జిబిషన్ పెట్టారు. ఇంకా మరి దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 80 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఎంటర్ కాగానే మనకి ఇలా చూడండి, వాల్స్కి అయితే ఇలాగా ఉన్నాయి. అసలు ఫొటోస్ ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చండి మనం. చాలా బాగున్నాయి అన్నమాట. పిక్స్ తీసుకోవడానికి పర్ఫెక్ట్గా పెట్టారు వాల్స్కి అయితే. అండ్ ఇది మినీ కాశ్మీర్ అని చెప్పాలి. ఎందుకో ఒకసారి మీరు వీడియోని చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఎందుకు నేను మినీ కాశ్మీర్ అన్నానో మీకే తెలుస్తుంది. చూడండి, ఎంటర్ కాగానే మనకి ఇలా టన్నెల్లో అయితే ఉందన్నమాట. అండ్ టన్నెల్ తర్వాత మనకి చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ కానీ అసలు ఈ అంబియన్స్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ ఎగ్జిబిషన్లో ఇదే మెయిన్ హైలైట్ అనమాట, మినీ కాశ్మీర్. అలాగే మనకి ఇక్కడ ఫిష్ టన్నెల్ కూడా ఉంది, షాపింగ్, ఇంకా అమ్యూజ్మెంట్ ఇంకా ఫుడ్ కోర్ట్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఎంత బాగుందో చూడండి, అసలు చాలా చాలా బాగుంది. ఎవరు కూడా మిస్ కాకండి. ఎవరైనా మేడిపల్లి నియర్ బై ఏరియాస్ కానీ, బోడుప్పల్ నియర్ బై ఏరియాస్ కానీ, చెంగిచెర్ల నియర్ బై ఏరియాస్లో ఉంటే అస్సలు మిస్ కావద్దు. మీ పిల్లల్ని తీసుకొని ఖచ్చితంగా ఈ వీకెండ్కి అయితే వెళ్ళండి. లాస్ట్ డేట్ వచ్చేసి 23rd మార్చ్ అండి. సో ఇక్కడ చూసారా, పిల్లలు స్నోఫాల్ లాగా పడుతుంటే పిల్లలంతా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా బుడ్డిది అయితే చాలా ఎంజాయ్ చేసింది. అసలు అక్కడి నుంచి రావే అంటుంటే కూడా అస్సలు రావట్లేదు. ఇక్కడ చూడండి మనకి ఎంత బాగున్నాయో. ఇన్నిసార్లు బాగున్నాయి బాగున్నాయి అని అంటున్నానని అనుకోకండి, చాలా బాగుంది అసలు. మన పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా బుడ్డిది అయితే భలే ఎంజాయ్ చేసిందనే చెప్పాలి. అండ్ ఇక్కడ మనకి చాలా చల్లగా కూడా ఉంది. మీరు రియల్గా చూసి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మీరు కూడా ఈ ఫీల్ అవ్వరనమాట. అండ్ దాని తర్వాత మనకి ఇలా ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఫిక్స్డ్ 10 రూపీస్ అనమాట ఇవి. సో ఇలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ స్టాల్లో తొందరపడి కొనేయకండి, నేనైతే తొందరపడి కొనేసాను అనమాట. కొంచెం ముందుకు వెళ్తే ఆ స్టాల్స్లో కొంచెం తక్కువగా ఉన్నాయి ప్రైజెస్. సో తొందరపడి అయితే ఫస్ట్ స్టాల్లో అయితే నాలాగా కొన్ని మిస్టేక్ అయితే చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ ఏమి, రబ్బర్ బ్యాండ్స్ ఏమి అవి కొంచెం నాకు అంటే కాస్ట్లీ లాగే అనిపించాయి. సో ఫస్ట్ స్టాల్ ఎక్కువ ప్రిఫర్ చేయొద్దనే చెప్తాను. అండ్ ఈ క్లిప్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. క్లిప్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ క్లిప్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. 50 రూపీస్ పర్ పీస్ అనమాట. చూడండి, మన పిల్లలకి పెడితే ఎంత మంచి లుక్ వస్తుందంటే అంత మంచి లుక్ వస్తుంది. 50 రూపీస్ పర్ పీస్. ఇయర్ రింగ్స్ స్టార్టింగ్ ప్రైజే 50 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ ఆల్ ప్రిఫర్ చేయొద్దనే చెప్తానన్నమాట. వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ స్టాల్ అండి. హ్యాండ్ బ్యాగ్ స్టాల్ ఇక్కడ ఇతను నాకు కొంచెం ఎక్కువ ప్రైజే చెప్పాడని అనిపించింది. ఇక్కడ టాయ్స్ స్టాల్ అనమాట. మా బుడ్డిది దాంతో ఆడుతుంది. టాయ్స్ అయితే చాలా బాగున్నాయండి.
నాకు నచ్చిన సెకండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ బ్యాంగిల్స్ అండి. అసలు బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇక్కడైతే 100 రూపీస్ నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే అయ్యాయి. చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే. అండ్ 100 రూపీస్, 150 రూపీస్, 200 ఇలా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. అండ్ ఇక్కడ ఇతను చెప్పాడు నాకు 2-3 పేర్స్ అంటే మినిమం 3 పేర్స్ అలా తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు అని చెప్పాడు అనమాట. చాలా బాగా నచ్చాయి నాకు బ్యాంగిల్స్ అయితే. కలెక్షన్ అయితే చూడండి, ఇక్కడైతే నేను చూపించాను కలెక్షన్ అంతా కూడా. వచ్చేసి 150 రూపీస్ అండి. ఇంకా కొన్ని 100 రూపీస్ ఉన్నాయి, కొన్ని 150 రూపీస్ ఉన్నాయి, ఇంకొన్ని 200 రూపీస్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి కదండి. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే నాకైతే భలే నచ్చేసాయండి. మరి ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ మీకు కూడా నచ్చాయా? నచ్చితే మన వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ ఫుట్వేర్ షాప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ నాకు ఈ షూస్ అయితే చాలా బాగా నచ్చాయండి. క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ క్వాలిటీ అయితే బాగుంది. ఇవి 250 రూపీస్ అంట. అండ్ 250 రూపీస్ మనకి ఇలా ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ షూస్ కానీ అయితే ఉన్నాయి. అదే కొంచెం హీల్స్ టైప్లో అయితే 300, 500, 300 to 500 అయితే ప్రైస్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫుట్వేర్ అయితే. ఇక్కడ 10 రూపీస్ పర్ ఐటమ్ అనమాట. ఈ కౌంటర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి. ఫస్ట్ కౌంటర్లో నేను చెప్పాను కదా కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయనేసి, కానీ ఇక్కడైతే నాకు అలా అయితే అనిపించలేదు. రీజనబుల్ ప్రైజెస్ కానీ అనిపించాయి. మనకి ఇయర్ రింగ్స్ 30 రూపీస్, 20 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో పెట్టిన ఐటమ్స్ 50 రూపీస్కి 3 ఐటమ్స్ అంటండి. నాకు ఈ ఆఫర్ బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఈ జాడీలు కానీ ఏవైనా కూడా 100 రూపీస్ అంట. అలాగే ఎగ్జిబిషన్లో మెయిన్గా మనకి గేమ్స్ అంటే చాలా ఇష్టం కదండి. నా చిన్నప్పుడు నేనైతే ఈ బాల్స్ గేమ్ అలాగే రింగ్ గేమ్ అయితే ఆడేదాన్ని. మా తమ్ముడు అయితే గన్ షూటింగ్ అయితే చేసేవాడు. అండ్ ఈ బాల్స్ గేమ్లో మనకి అంటే 5-6 బాల్స్ ఇస్తాడు. ఫైనల్గా ఆ కౌంట్ వచ్చిన దాన్ని బట్టి ఆ కౌంట్లో ఉన్న ఏ ఐటమ్ ఉంటే ఆ ఐటమ్ అయితే మనకి ఇస్తాడు కదా. ఆ గేమ్ అయితే నాకు చాలా ఇష్టం. మరి మీకు ఏ గేమ్ ఇష్టమో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఫిష్ టన్నెల్ అయితే ఉందన్నమాట. ఈ ఫిష్ టన్నెల్ని హైదరాబాద్లో చాలా ప్లేసెస్లో అయితే పెట్టారు, కానీ నాకు కుదరలేదు ఎప్పుడు కూడా వెళ్ళటానికి. ఈసారి కుదిరిందని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ ఈ ఫిష్ టన్నెల్ లోపలికి వెళ్ళి చూశాక మాత్రం నేనైతే డిసప్పాయింట్ అయ్యాననే చెప్పుకోవాలి. అండ్ దీనికి ఎంట్రీ ఫీజ్ కూడా 50 రూపీస్ పర్ పర్సన్ అండి. కానీ నాకైతే వర్త్ అని అయితే అనిపించలేదు. ఎందుకంటే ఫిష్ వెరైటీస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ చాలా చిన్నగా ఉంది టన్నల్ కూడా. అన్ని వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే లేవు. ఇదైతే నాకు వర్త్ అని అయితే అనిపించలేదు. అండ్ లాస్ట్లో మనకి ఈ ఫిష్ కనిపించింది. ఈ ఫిష్ ముక్కు చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ ఫైనల్లీ జైంట్ వీల్ టర్న్ అనమాట. మా బుడ్డిది మా హస్బెండ్ అయితే జైంట్ వీల్ ఎక్కడానికి అయితే వెళ్ళారు. నాకైతే భయం అండి. అంటే భయం కాదు, కానీ యాక్చువల్గా అవి నాకు పడవు. వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది. వామిటింగ్ చేసేసుకుంటాను కంపల్సరీ. సో ఎంతమందికి ఇలాంటి జైంట్ వీల్ కానీ మనకి కొలంబస్ కానీ ఎక్కితే ఎంతమందికి ఇలాంటి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది? నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా అంటే కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ బుడ్డి చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో. ఫైనల్లీ ఇట్స్ ఫుడ్ టైం అనమాట. ఇక్కడ ఎగ్జిబిషన్లో ఫుడ్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉన్నా
ఉన్నా కూడా మనమైతే ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేయకుండా అయితే ఇంటికైతే వెళ్ళాం కదా. సో మీరు కూడా ఇంతేనా? ఇంతే అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.